ఆయన ఇంట్రెస్ట్ లేదన్నాడు. నాకు నేను చూసుకోవాలి కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదుగా. దీంట్లో దాని ఇష్టం లేకుండా అని చెప్పి రాశారు, రాసుకోనండి. మీరు ఏ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడి ఇచ్చినా చేస్తానండి. నేను సర్వీస్ చేస్తాను, సీటు కాదు లోకేష్ గారిని ఓడించమంటే ఓడిస్తాను, అదే పని కూర్చొని. ఐ విల్ షో ద రిజల్ట్. నాకు బంధుమిత్రులు ఉన్నారు మంగళగిరిలో, మండలాల్లో నాకు తెలుసు, అందరూ చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. మేము అక్కడ తెలుసున్నాం అందరికీ. ఎట్ట గెలుస్తాడు చూస్తా. అంటే ఏం చేద్దామని? ఏమండి, ఇట్ ఈస్ ఏ లోకల్ సీట్. నాన్ లోకల్కి అర్హత లేదు. నాన్ లోకల్ ఎవరు గెలవాలి అక్కడ. ఇప్పుడు ఆ లెక్కనైతే మీ నాన్నగారు నరసరావుపేటకి నాన్ లోకలే కదా, పంపించారు కదండి. పంపించారు కండి, అది వేరే అండి. అక్కడ మీకు బీసీలు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు సీటు. మంగళగిరి ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. మీరు కావాలంటే ఎలక్షన్ కమిషన్ ఇది మామూలుగా మంగళగిరి చరిత్ర తీసుకుంటే అంతమంది గోలి వీరాంజలికి కాంగ్రెస్లో కానీ ఎవరైనా సరే అదే అందరూ అదే ఆ కమ్యూనిటీ వచ్చారు. వాళ్ళకి చివరి రోజు మాత్రం ఎన్ని వివాదాలు ఉన్నా చివరి రోజు మాత్రం నేను చూశానుగా, నేను అందరూ ఒక మాటమే అంటారు, అరే మనకి కనుక ఈసారి లేకపోతే మన కులానికి సీట్లు లేపేస్తారా అంటారు. అది కరెక్ట్ కూడా అక్కడ.